ఒక చిన్న గ్రామంలో రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. చిన్నప్పట్నుంచి ఒక కలం, దేశం కోసం జీవితం ఇవ్వాలి అని. స్కూల్కి వెళ్ళిన ప్రతిరోజు ఆర్మీ జవాన్లా మార్చింగ్ చేస్తూ నేను కూడా ఆర్మీలో జాయిన్ అవుతా అని కళ్ళు నిండా కలలు. కానీ జీవితం ఈజీ కాదు. ఆకలిని, కష్టాన్ని కలం ముందు పెట్టింది. ఒకరోజు పెళ్లి. రవి జీవితంలో ఒక కొత్త బాధ్యత. 2 పిల్లలు, చిన్న చిన్న చేతులు, నాన్న అని పిలిచే స్వరం. కానీ రవి మనసులో ఉన్న కలం ఎప్పుడూ చనిపోలేదు. ఆర్మీ సెలక్షన్ లెటర్ వచ్చినప్పుడు ఆయన కళ్లల్లో నీరు కాదు, గర్వం కనిపించింది. ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో రవి నిలబడ్డాడు. ఆ యూనిఫామ్లో ఉన్న ప్రతి రంగులో త్యాగం ఉంది. దేశం పిలిచింది. కుటుంబం ఆపలేదు. భార్య కళ్లలో భయం, రవి కళ్లలో ధైర్యం. బార్డర్లో ఫైరింగ్, చీకటి రాత్రి. దేశం కోసం ప్రాణం పెట్టడం మొదలు. గుర్తున్న పిల్లల నవ్వు, భార్య ముఖం. కాని ముందుంది దేశం రక్ష. సడన్గా ఒక పెద్ద బ్లాస్ట్. ఆకాశం కంపించింది. భూమి వణికింది. రవి గాలిలో పడిపోయాడు. కళ్ళు మెల్లగా మూసుకుంటున్నాయి. యూనిఫామ్ మీద ఉన్న భారత జెండా చూపిస్తోంది. ఆయన చనిపోయాడు, కానీ ఓడిపోలేదు. దేశం కోసం అమరుడయ్యాడు. ఆర్మీ వాళ్ళు ఆయన ఇంటికి వచ్చారు. జెండాతో కప్పిన పెట్టి. భార్య రోదించింది. పిల్లలు అర్థం చేసుకోలేకపోయారు. 26 జనవరి రోజు రవి పిల్లలు నాన్న ఫోటోని పట్టుకుని నిలబడ్డారు. భారత జెండా ఎగురుతోంది. దేశం కోసం ప్రాణమిచ్చిన వీరులకి సలాం. ఇలాంటి కథలు మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.